ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ చేపల దొంగ. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక బెస్త గ్రామంలో బుచ్చయ్య, లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. బుచ్చయ్య తెలివితేటలు లేనివాడు. అందుచేత లక్ష్మి తన తెలివితేటలతోనే సంసారం ఈదుకొచ్చేది. బుచ్చయ్య నలుగురితోనూ కలిసి సముద్రం మీదకి తప్పల్లో వెళ్ళేవాడు. అందరూ కలిసి పట్టిన చేపల్లో అతని వంతు అతనికిచ్చేవారు. ఆ చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో లక్ష్మి ఇంటి ఖర్చులన్నీ గడిపేది. ఒకరోజు బుచ్చయ్యకు చేపల కూర తినాలనిపించింది. ఆ రోజు తమ వంతు వచ్చిన చేపలను అమ్మడానికి అతను ఒప్పుకోక వాటిని కూర వండమని పెళ్ళాం దగ్గర మారం చేశాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి సరే అయితే ఈ చేపలు పట్టుకుపోయి వాసన పోయేటట్టు కడిగి తీసుకురా అన్నది లక్ష్మి తన మొగుడితో. బుచ్చయ్యకు పరమానందమైంది. అతను చేపల బుట్ట పట్టుకుని చెరువుకేసి బయలుదేరాడు. దారిలో వీరయ్య అనేవాడు ఎదురై, ఏం బుచ్చయ్య, ఎక్కడిదాకా అని అడిగాడు. ఈ చేపలు చెరువులో కడిగి వాసన పోగొట్టి తమ్మన్నది మా ఇంటిది. ఇవాళ చేపల కూర తింటాం అన్నాడు బుచ్చయ్య సంతోషంగా. చేపల వాసన కడిగితే పోతుందా? వాటిని ఎండబెట్టాలి. ఇదిగో చూడు, నా దగ్గర 4 ఎండు చేపలున్నాయి. నాకు నీ పచ్చి చేపలు ఇచ్చి ఈ ఎండు చేపలు పట్టుకెళ్ళి కూర వండించుకో అన్నాడు వీరయ్య. అతను తన నెత్తి మీద తట్టలో నుంచి 4 ఎండు చేపలు తీసి బుచ్చయ్యకిచ్చి అతని పచ్చి చేపలు తీసుకుని త్వరగా జారుకున్నాడు. అసలు సంగతి ఏమిటంటే, ఆ రోజే రేవులోకి వచ్చిన ఒక వర్తకపు ఓడ నుంచి వీరయ్య ఆ చేపలను దొంగలించాడు. దొంగతనం బయటపడే పక్షంలో తన దగ్గర ఎండు చేపలు కనిపించడం మంచిది కాదు. ఆ పరిస్థితిలో వీరయ్యకు వెర్రిబాగుల బుచ్చయ్య దొరికాడు. అదే అవకాశంగా తాను దొంగలించిన చేపలను అతడికి తెలివిగా అంటగట్టాడు. బుచ్చయ్య ఎండు చేపలను ఇంటికి తీసుకుపోయి, ఇక కూర వండు అన్నాడు భార్యతో. నువ్వు పట్టుకుపోయిన పచ్చి చేపలేవి అని లక్ష్మి అడిగింది. బుచ్చయ్య జరిగిన సంగతి చెప్పాడు. తన భర్త తెలివితేటలు ఎరిగినదే గనక లక్ష్మి ఏమీ అనక కూరకు ఒక్క చేపను తీసి ఉంచి మిగిలినవి అమ్ముకురమ్మని బుచ్చయ్యను పంపింది. బుచ్చయ్య వాటిని తీసుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. తరువాత ఆమె ఎండు చేపను తిరిగేసరికి దాని పొట్టలో నుంచి తడతడా మెరుస్తూ ఒక వజ్రం బయటపడింది. ఓడగల వర్తకుడు తన వద్ద ఉండే పెద్ద వజ్రాలు కొన్నింటిని దొంగల భయం కొద్దీ ఎండు చేపల్లో దాచాడు. ఓడ రేవు చేరాక కొంతసేపటికి చూసుకుంటే వర్తకుడి 4 ఎండు చేపలు పోయినట్టు స్పష్టమైంది. వెంటనే అతను రాజుగారి దగ్గరకు వెళ్ళి తన ఓడలో 4 చేపలు పోయాయని, వాటిలో తాను మణులు దాచానని చెప్పాడు. వెంటనే రాజు ఎండు చేపలు ఎవరి దగ్గర ఉంటే వాళ్లను పట్టుకురమ్మని తన భటులను ఊరి మీదకి పంపాడు. వాళ్లకు దారిలో బుచ్చయ్య దొరికాడు. అతన్ని వెంటనే భటులు రాజు వద్దకు తీసుకుపోయారు. వర్తకుడు ఎండు చేపలను గుర్తించి, అవి నా చేపలే, కావలిస్తే ఇప్పుడే వాటి పొట్టలు చీరి చూడండి, మణులుంటాయి అన్నాడు సంతోషంగా. రాజు అలానే చేయించాడు. 3 చేపలలోనూ విలువైన మణులు దొరికాయి. ఇంకొక చేప కూడా ఉండాలి అన్నాడు వర్తకుడు. ఈ చేపలను నువ్వేనా ఈ వర్తకుడి ఓడ నుంచి దొంగతనం చేసింది అని రాజు బుచ్చయ్యను అడిగాడు. నాకు ఓడ సంగతే తెలియదు. వీరయ్య నా దగ్గర పచ్చి చేపలు తీసుకుని ఈ ఎండు చేపలు 4 ఇచ్చాడు. ఒకటి ఇంటి దగ్గర కూర చెయ్యమని ఇచ్చి వీటిని నా భార్య చెప్పగా అమ్ముదామని ఊరిలోకి వచ్చాను అన్నాడు బుచ్చయ్య. రాజు పంపిన భటులు బుచ్చయ్య ఇంటికి వెళ్ళి లక్ష్మికి చేప పొట్టలో దొరికిన వజ్రాన్ని తెచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజు వీరయ్యను పట్టుకురమ్మని భటులను పంపాడు. కొంతసేపటికి భటుల వెంట వీరయ్య వచ్చాడు. ఈ ఎండు చేపలను నువ్వేనా ఈ బుచ్చయ్యకిచ్చింది అని రాజు వీరయ్యను అడిగాడు. వీరయ్య చాలా కంగారుగా, నాకు వాటి సంగతే తెలియదు మహారాజా అన్నాడు. వీటిలో రత్నాలు దొరికాయిలే. బుచ్చయ్యను అడిగితే ఈ చేపలు నువ్వే ఇచ్చినట్టు చెప్పాడు. ఇంతకు ఈ రత్నాలు నీవి కావన్న మాట. చూడు బుచ్చయ్య, ఈ రత్నాలు నీవే, నువ్వే ఉంచుకో అన్నాడు రాజుగారు. వెంటనే వీరయ్య, ఆగండి మహారాజా, ఆ ఎండు చేపలను నేనే బుచ్చయ్యకిచ్చాను. అందులో రత్నాలుంటే న్యాయంగా అవి నాకే రావాలి అన్నాడు. వీరయ్య దొంగ అని రుజువైపోయింది. రాజుగారు వీరయ్యకు తగిన శిక్ష విధించి రత్నాలను వర్తకుడికి అప్పగించాడు. వర్తకుడు కృతజ్ఞత కొద్దీ బుచ్చయ్యకు కొంత డబ్బిచ్చాడు. బుచ్చయ్య సంతోషంగా డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చి తృప్తిగా చేపల కూర తిన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.